ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుండి వచ్చిన మరో లారీ ఢీకొంది. దీంతో వెనక నుండి వచ్చిన డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మనోజ్ కుమార్ డ్రైవర్ని బయటకు తీశారు. అనంతరం గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఉప్పునుంతల మండలంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వానకు విద్యుత్ స్తంభాలు కొన్ని ప్రాంతాల్లో నేలమట్టమయ్యాయి. అదేవిధంగా చేతికి అంది వచ్చిన వరి పంట వడగండ్ల వానకు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్న పిల్లలతో పాటు 9 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. రెండు కార్లు బలంగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి సంపులో పడి వివాహిత అనుమానాస్పద మృతి యాదాద్రి భువనగిరి జిల్లా చోటు చేసుకుంది. మృతురాలు పుట్టపాక గ్రామానికి చెందిన జంజను నాగమణిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయంలో ఇంటి దొంగ చేతివాటం చూపించాడు. ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేసే ఇటీవల పదవి విరమణ పొందిన చాంద్ బాషా 20 లక్షల రూపాయలు కాజేశాడు. ఎన్విరాన్మెంట్ మెయింటెనెన్స్ చెక్ పోస్ట్ నిధులను కాజేసినట్లు డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ఫిర్యాదు చేశారు. నిర్మల్ రూరల్ మండలం తాల్వేద్ ఎక్స్ రోడ్ వద్ద రాత్రి ఎనో స్టోర్స్ కార్ ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు ఇంజన్ పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 4 సురక్షితంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో పిడుగుపాటు సంభవించింది. చిల్లేపల్లి వద్ద లారీపై పిడుగు పడింది. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం స్థానికులు తెలిపారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉండడాన్ని అదునుగా చూసుకొని స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్రమత్తమైన షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ రికార్డులను కోర్టు కేసులకు పరిశీలించగా సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని, కోర్టులో కేసులు కూడా లేవని తేలింది. ఇటీవల డీజీపీఎస్ సర్వే నిర్వహించిన ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించారు. కర్నూలు జిల్లాలో సురేంద్ర నాయుడు వాల్మీకి మృతదేహానికి టీడీపీ అధ్యక్షులు పి తిక్కారెడ్డి పలువురు నాయకులతో కలిసి నివాళులర్పించారు. సురేంద్ర నాయుడు కుటుంబానికి తాను అండగా ఉంటానని తిక్కారెడ్డి అన్నారు. ఆర్థికంగా, పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కర్ణాటకలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. కర్ణాటక డీజీపీగా ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓం ప్రకాష్ అతని ఇంట్లో శవమై కనిపించాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లలో ఆయన నివాసంలో ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారని అన్నారు. రక్తపు మడుగులో ఓం ప్రకాష్ మృతదేహాన్ని పోలీస్ కమిషనర్ దయానంద్ ధృవీకరించారు. ఓం ప్రకాష్ను ఆయన భార్య హత్య చేసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. జార్ఖండ్లో నెత్తురు పారింది. భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. బోకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారి వద్ద నుంచి 2 AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు స్కెచ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలో అకాల వర్షాలకు ధాన్యం తడిచింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు నిరసన చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, సిపిఎం జిల్లా నాయకులు బుక్య వీరభద్రం పాల్గొన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టిస్తున్నాయి. హర్షాస్పదంతో అక్కడి జనం నిత్యం కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేశవపురం పరిధిలోని లారెన్స్ రోడ్డులో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున నల్లని పొగ బయటకు వెలువడుతుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 14 ఫైర్ ఇంజన్లతో భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో 5 రోజుల్లోనే యాత్ర కోసం సుమారు 2 లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జూలై 3 నుంచి మొదలయ్యే యాత్రలో అమర్నాథ్ గుహలో కొలువైన మంచులింగాన్ని దర్శించుకునేందుకు శివభక్తులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో 15 నుంచి 20 రోజుల్లో మంచు అదృశ్యమైంది. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాతావరణం భారీగా మారిపోయింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా 533 బ్యాంకు శాఖల్లో యాత్రికుల నమోదు ప్రక్రియ జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం ప్రకటించారు. చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. దీంతో ప్రభావిత దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ సుంకాల నుంచి మినహాయింపులు పొందాలంటే చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలను విరమించాల్సిందిగా ట్రంప్ సర్కారు కొన్ని మిత్ర దేశాలకు స్పష్టంగా సూచించినట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వార్తలపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.